వైకాపా నేతల కార్లను తనిఖీ చేయడం పోలీసులు తీర్పై లోకేష్ ఆగ్రహం. డీజీపీ ఎస్పీని మార్చాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేష్ తన ఇంటి నుంచి ప్రచారానికి వెళ్తుండగా ఆదివారం 2 సార్లు ఆయన వాహనాల్లో ఉండవల్లి స్క్రూబ్రిడ్జ్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయడం విమర్శలకు దారితీసింది. శనివారంలో రోజుకోసారి తనిఖీ చేయగా ఆదివారం మాత్రం ఉదయం మధ్యాహ్నం 2 సార్లు చేయడంతో లోకేష్ అసహనానికి గురయ్యారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ శ్రీనివాసరావును ఉద్దేశించి నా వాహనాన్ని ఈ ఒక్కరోజు 2 సార్లు తనిఖీ చేయడం ఏంటి, మిగిలిన వాహనాలు మీకు కనిపించడం లేదా, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ఇటువైపు వచ్చి వెళ్తున్నారు కదా, ఏ రోజైనా వారి వాహనాలను ఆపి తనిఖీ చేశారు, నా ఒక్కడి వాహనాలను ఎందుకు పరిశీలిస్తున్నారని నిలదీశారు. ఎస్ఐ నుంచి పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నామని ఎస్ఐ తెలపడంతో లోకేష్ మరింత కోపోద్రిక్తులయ్యారు. విపక్ష నేతలకు చెందిన వాహనాలు మీకు కనిపిస్తాయా, నా వాహనాలను తనిఖీ చేయమని పై స్థాయిలో చెప్పిన అధికారి ఎవరంటూ లోకేష్ తిరిగి ప్రశ్నించగా సదరు పోలీసు అధికారి అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలు ఉన్నాయంటూ మాట మార్చారు. ఉదయం తనిఖీ చేసే సంగతి తనకు తెలియదని చెప్పగా తాను అప్పుడు డ్యూటీలో లేనని చెప్పగా అసలు ఇన్నిసార్లు చేయడం ఏంటి, గతంలో నా వాహనాన్ని ఎప్పుడూ తనిఖీ చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని లోకేష్ పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటుగా ప్రయాణిస్తున్నారు. వారు ఎవరి వాహనాలను తనిఖీ చేయడం లేదు. నిత్యం ఈ చెక్ పోస్ట్ మీద కానీ మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు ప్రచారానికి వెళ్ళి నా వాహనాన్ని ఆపి తనిఖీ చేయడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టుంది. ఇది ఓ రకంగా వేధింపులకు గురి చేయడమని లోకేష్ మీడియాతో పేర్కొన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన అభ్యర్థులు, నేతల వాహనాలనే ఆపి తనిఖీ చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని సాక్షాత్ ఎస్ఐ చెప్పారు. చట్టం అంటే అందరికీ ఒకేలా ఉండాలి, రాష్ట్రంలో అది లోపించింది, డీజీపీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు, ఆయన ప్రభుత్వ అధికారిగా పనిచేయడం లేదు, విపక్షాలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయం, ఆయన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో డీజీపీ ఆదేశాలను అనుసరించి గుంటూరు ఎస్పీ వివక్ష చూపుతున్నారు. డీజీపీ ఎస్పీని తక్షణం విధుల నుంచి తప్పించాలని కోరుతున్నా, దీనిపై మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా డీజీపీ ఎస్పీని మార్చే వరకు పోరాడతామని లోకేష్ స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి